అందరికీ వస్తే వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రేవంత్ రెడ్డి సినిమాలో కేసీఆర్ హీరో. కేసీఆర్ను హీరో చేస్తున్న రేవంత్ టైటిల్ ఎట్టుంది, మంచిగా ఉంది కదా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఈ 2.5 సంవత్సరాలలో హీరో చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు, మీటింగ్లు, ప్రెస్ మీట్లు, రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లు, లేకపోతే రేవంత్ రెడ్డి మీటింగ్లు ఏడబెట్టిన రేవంత్ రెడ్డి ఫస్ట్ తీసేటటువంటి పేరు కేసీఆర్. రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు తీయకపోతే రేవంత్ అన్నకు భవిష్యత్ నిద్రపట్టదేమో, లేకపోతే కేసీఆర్ పేరు తీయకపోతే రేవంత్ అన్నకు పుటగడవదేమో, లేకపోతే కేసీఆర్ పేరు ప్రస్తావన రాకపోతే రేవంత్ రెడ్డి పాపం అన్నం కూడా తినలేడేమో. మరి రేవంత్ అన్న ఏ మీటింగ్లో అయినా కేసీఆర్ పేరే తీస్తాడు. కేసీఆర్ పేరు తీయకపోతే రేవంత్ రెడ్డి మీటింగే ఉండదు. కేసీఆర్ గురించి మాట్లాడకపోతే రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభే ఉండదు. ఖచ్చితంగా కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. వాస్తవానికి కేసీఆర్ను చాలామంది జనాలు మర్చిపోయారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎంతసేపు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఉండడు, బయటికి రాకపోవడు. అప్పుడు కూడా జనాలు కేసీఆర్ను కొంత మర్చిపోయారు. కేసీఆర్ బయటికి రాలేదనేటటువంటి ఒపీనియన్ తోటే కేసీఆర్కు జనాలు ఓట్లేలే. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు. సందర్భాన్ని బట్టి కేసీఆర్ బయటికి వస్తున్నాడు. జనాలు కేసీఆర్ను చిన్నగా మర్చిపోతున్నారు. కానీ రేవంత్ రెడ్డి యాద్ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నాడు కేసీఆర్ను. పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి కేసీఆర్ను బాగా హీరో చేస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా భారీ బహిరంగ సభలు పెట్టిందంటే, మీటింగ్లు పెట్టిందంటే తన ప్రభుత్వాన్ని తను పొగుడుకోవాలి, తన గురించి తను మాట్లాడుకోవాలి. ఇగో మా ప్రభుత్వం మహిళలకు 2500 ఇస్తున్నాం, మా ప్రభుత్వం 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం, మా ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, మా ప్రభుత్వం ఇట్లా రోడ్లు వేసినాం, మా ప్రభుత్వం మహిళలకు 0 వడ్డీ రుణాలు ఇచ్చినాం, మా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, మా ప్రభుత్వం 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, మా ప్రభుత్వంలో స్కూల్ కట్టినమో, కాలేజ్ కట్టినమో, మా ప్రభుత్వంలో ఇట్లా అభివృద్ధి జరిగిందనో రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని తను పొగుడుతూ, తన ప్రభుత్వాన్ని తను కొంత హైప్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయాలి. లేకపోతే రేవంత్ రెడ్డిని తనను తాను పొగుడుకోవాలి. నేను గిట్ల చేసినా గట్ల చేసినా, నన్ను కొంతమంది తిడుతుర్రు, కొంతమంది నన్ను విమర్శలు చేస్తున్నారు, నేను గింత పని చేసినా కూడా కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నారు, కావాలని నన్ను తొక్కేద్దామని చూస్తున్నారు, లేకపోతే నన్ను వెనక్కి లాగుతున్నారు, నా పైన కుట్రలు చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడాలి. కానీ రేవంత్ రెడ్డి తనను తాను పొగుడుకోవడం పక్కన పెడితే, తన ప్రభుత్వాన్ని తాను పొగుడుకోవడం పక్కన పెడితే, అంటే కేసీఆర్ తిడుతున్నాడు, అంటే కేసీఆర్ విమర్శలు చేస్తున్నాడు, అంటే కేసీఆర్ రకరకాలుగా బూతులు తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఓ రకంగా కేసీఆర్ తిట్టి కేసీఆర్ని హీరో చేస్తున్నాడు. ఓ రకంగా కేసీఆర్ని విమర్శలు చేసి రేవంత్ రెడ్డి కేసీఆర్ను రేవంత్ సినిమాలో కేసీఆర్ని హీరో చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి విలన్ అవుతున్నాడు. కేసీఆర్ని హీరో చేసి రేవంత్ రెడ్డి విలన్ అవుతున్నాడు. ఆ సంగతి రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థమవుతలేదో మాకు సమజ్ అవుతలేదు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి. అట్లనే కేసీఆర్ అనేక రకాల, ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రకరకాల పథకాలు ఇచ్చిండు. కేసీఆర్ హయాంలో బాగానే పనులు జరిగినాయి. కలెక్టర్ ఆఫీసులు పట్టుకొచ్చిండు, కొత్త భవనాలు కట్టించిండు, మెడికల్ కాలేజ్ కట్టిండు, 100 పడకల హాస్పిటల్ కట్టించిండు, రోడ్లు వేసిండు, సీసీ రోడ్లు వేసిండు, మిషన్ భైరత నీళ్లు తెచ్చిండు, కేసీఆర్ కిట్టు పట్టుకొచ్చిండు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కేసీఆర్ అనేకమైనటువంటి అంశాలను తెరపైకి పట్టుకొచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలలో అంటే కేసీఆర్ని తిట్టడం, అంటే కేసీఆర్ని విమర్శలు చేయడం వల్ల జనాలు ఏమనుకుంటున్నారు అంటే, రేవంత్ రెడ్డికి పనిచేయడం శాతనైతే లేదు, కానీ ఇంకా కేసీఆర్ తిడుతున్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, మన ఆయన ప్రభుత్వం కాబట్టి ఆయన పని చేయాలి కానీ మందిని తిట్టుడు ఎందుకు? రేవంత్ రెడ్డి పని చేయాలి కానీ కేసీఆర్ని విమర్శలు చేసుడు ఎందుకు? కేసీఆర్ ఏమన్నా గెలిచున్నాడా? కేసీఆర్ ఓడిపోయిండు. కేసీఆర్తో పని కాదు కాబట్టి కేసీఆర్ని ఓడగొట్టినాం. కేసీఆర్ వద్దని చెప్పి కాంగ్రెస్కి అధికారం ఇచ్చినాం. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టినాం. రేవంత్ రెడ్డి పనిచేసుడు పోయి కేసీఆర్ని తిడుతున్నాడు. ఒక వయసులో పెద్ద ఉద్యమకారుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి, రైతు బంధు టైంకి ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, పెన్షన్లు టైంకి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, అనేక రకాల పనులు చేసేటటువంటి కేసీఆర్ను రేవంత్ రెడ్డి తిడుతుండు. రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ని పట్టుకుని రేవంత్ రెడ్డి రకరకాలుగా విమర్శలు చేస్తున్నాడు. ఇదెక్కడి కథ? రేవంత్ రెడ్డి పని చేయాలి కానీ మందిని తిట్టుడు ఏందని చెప్పి జనాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా తిరిగారు. జనాలు రేవంత్ రెడ్డికి అగ్నేస్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డికి ఇంకెప్పుడు అర్థమవుతుంది మందిని తిట్టొద్దని చెప్పి? ఇప్పుడు కేసీఆర్ని తిట్టి కేసీఆర్ని హైలైట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ని విమర్శలు చేసి కేసీఆర్ని హైప్ చేస్తున్నాడు. జనాలు కేసీఆర్ని చిన్నగా మర్చిపోతే రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నాడు సభలలో, మీటింగ్లలో. కేసీఆర్ ఇప్పుడు దాదాపు 2-3 సార్లు భారీ బహిరంగ సభలు పెట్టిండు, 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు. ఒక్కసారన్నా కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీసిండా? రేవంత్ అనేటటువంటి మాట కేసీఆర్ నోట్లకే వెళ్ళిందా? ఎందుకు వెళ్ళలేదంటే ఆయన ఎందుకు హైప్ చేసుడు, ఆయనకి ఎందుకు హైలైట్ చేసుడు?
మన పని మనం చేసుకుందామనే ఆలోచనతోటి కేసీఆర్ ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు తీస్తలేడు. మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు తీసడం ఎందుకు? సరే, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి కేసీఆర్ని తిట్టిండు, విమర్శలు చేసినంటే ఓకే, ప్రతిపక్ష పార్టీ లీడర్ ఎప్పుడు కూడా అధికార పార్టీ వాళ్ళను విమర్శలు చేస్తారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కదా, సీఎం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మంచిగా నడపాలి, పథకాలు కరెక్ట్ చేయాలి, 6 గ్యారెంటీలు ఇవ్వాలి, 420 హామీలు ఇవ్వాలి, ప్రజలను మంచిగా చూసుకోవాలి, ప్రజలకు కావాల్సినటువంటి మంచి చేయాలి. అవన్నీ పక్కన పెట్టి అంటే కేసీఆర్ని తిట్టుడు, అంటే కేసీఆర్ని విమర్శలు చేసుడు. జనాలు ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి కేసీఆర్ని తిట్టుడు తప్ప ఏం చేయలే. కేసీఆర్ని తిట్టడానికే రేవంత్ రెడ్డి భారీ భారీగా సభలు పెడుతున్నాడు, కేసీఆర్ను విమర్శలు చేయడానికే రేవంత్ రెడ్డి మీటింగ్లు పెడుతున్నాడు తప్ప రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు. ఇంకోటి జనాలకు అర్థమైనటువంటి మాట ఏంది చెప్పనా, కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో అనేటటువంటి భయంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో అనేటటువంటి బాధతోటి రేవంత్ రెడ్డి ఉన్నాడు. అందుకే ఊకే కేసీఆర్ని తిడుతున్నాడు. కేసీఆర్ని తిడితే రేవంత్ రెడ్డి హైప్ అవుతాడేమో అనుకుంటే రేవంత్ రెడ్డి జీరో అవుతున్నాడు, కేసీఆర్ హీరో అవుతున్నాడు. ఆ సంగతి రేవంత్ రెడ్డికి అసలు అర్థమైతలేదు. ఇప్పుడు ఇంకో విషయం ఏంది, జనాలు ఇంకో వర్షన్ ఏం ఆలోచన చేస్తారు తెలుసా, అంటే కేసీఆర్ను తిట్టడం వల్ల రేవంత్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, రేవంత్ రెడ్డి పతార పోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, వయసులో పెద్ద. అంటే తిట్టి 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 ఆయనతో జనాలందరూ ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ పాజిటివ్ అయ్యారు. అరే పాపం మంచో చెడో కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుండే, రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం ఫెయిల్ అయిపోయింది, రేవంత్ రెడ్డి ఏ పని చక్కగా చేయలేదు, రేవంత్ రెడ్డి మొత్తం ఆగమాగం చేసిండు, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది అని చెప్పి జనాలందరూ అనుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంది చెప్పనా, ఇంకో క్లియర్ విషయం, చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇవ్వాలన్నా, 420 హామీలు ఇవ్వాలన్నా, రేవంత్ రెడ్డి ఏదైనా పథకాలు అమలు చేయాలన్నా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా, రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వాలన్నా, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, మా తన పైసలు లేవు, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ అప్లపాలైపోయింది, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది, తెలంగాణ ఆగమైపోయింది అని చెప్పి రేవంత్ రెడ్డి డైలాగులు కొడుతున్నాడు. మళ్ళీ ఏమంటాడు, మేము రైతు భరోసా ఇవ్వలేకపోతున్నాం, కారణం కేసీఆర్, మేము మహిళలకు 2500 ఇవ్వలేకపోతున్నాం, కారణం కేసీఆర్, మేము 4000 రూపాయల పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం, కారణం కేసీఆర్. అరే కేసీఆర్ కారణం ఏంది, కేసీఆర్ ఏమన్నా అడ్డం అనుకుంటుండా, మీరు పని చేయవద్దు వద్దు అని చెప్పి ఇట్లా చేయబట్టి ఆపుతుండా? కేసీఆర్ ఏమంటుండు, రేవంత్ రెడ్డి పని చేస్తే కేసీఆర్ ఎందుకు అడ్డుకుంటాడు, రేవంత్ రెడ్డి మంచిగా పనిచేస్తే కేసీఆర్ పుల్లలు ఎందుకు పెడతాడు? కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఏమనంటే కేసీఆర్ 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 అంటాడు. జనాలు అడుగుతురు, మీరు పనిచేస్తే కేసీఆర్ ఎందుకు ఆపుతుండు మిమ్మల్ని, మీరు రైతు బంధు ఇస్తే కేసీఆర్ ఏమైనా వద్దంటున్నా అంటే అట్లా కాదట. కేసీఆర్ బాగా అప్పులు చేసింది కాబట్టి ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నట. కేసీఆర్ బాగా అప్పులు చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నట. కేసీఆర్ బాగా అప్పులు చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వలేకపోతున్నట. కేసీఆర్ బాగా అప్పులు చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 420 హామీలు అమలు చేయలేకపోతున్నట. జనాలకు వాస్తవాలు అర్థమైంది ఏంటంటే రేవంత్ రెడ్డికి పని చేతగాక, రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అమలు చేయడం చేతగాక, రేవంత్ రెడ్డి 420 హామీలు అమలు చేయడం చేతగాక కేసీఆర్ పైన ఎత్తున్నాడు. ఏమనంటే కేసీఆర్ అప్పు చేసిండు మేము ఇత్తలేం, కేసీఆర్ అప్పు చేసిండు మేము ఇత్తలేం. 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి, 3,52,000 కోట్ల రూపాయలు అప్పు రేవంత్ రెడ్డి చేసిండు. మరి రేవంత్ రెడ్డి ఇన్ని అప్పులు చేసిండు కదా, కేసీఆర్ చేసినటువంటి అప్పులకు 3 లక్షల కోట్లు వడ్డీలు కట్టిండా, 3 లక్షల కోట్లు వడ్డీలు కట్టిండా రేవంత్ రెడ్డి? పోనీ రేవంత్ రెడ్డి ఏమైనా వచ్చిన తర్వాత కొత్త జిల్లాలు ఏమైనా ఏర్పాటు చేసినా, కొత్త మండలాలు ఏర్పాటు చేసినా, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిండా, లేకపోతే రేవంత్ రెడ్డి కొత్త కాలేజీలు ఏమన్నా కట్టిండా, కొత్త స్కూళ్ళు కట్టిండా, కొత్త దౌకాన్లు కట్టిండా, కొత్త రోడ్లు ఏమన్నా వేసిండా, కొత్త పోలీస్ స్టేషన్లు కట్టిండా, కొత్త కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టిండా, సెక్రటేరియట్ కట్టిండా, లేకపోతే అవుటర్ రింగ్ రోడ్లు కట్టిండా, ఇన్నర్ రింగ్ రోడ్లు కట్టిండా, లేకపోతే ఏమైనా ఓఆర్ఆర్లు కడుతుండా, ఏమున్నాయని? కేసీఆర్ హయాంలో జరిగినటువంటి పనులే ఉన్నాయి. రేవంత్ రెడ్డి కొత్తగా ఏం చేయలే. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంచిగా ప్లేట్ నిండా బిర్యానీతో పాటు మంచి మంచి చికెన్ మటన్ ముక్కలు పెట్టి రెడీగా ఉంచితే రేవంత్ అన్న వచ్చి దన్న తిన్నాడు అంతే. అంతే తప్ప రేవంత్ రెడ్డి ఏం వండింది కాదు, రేవంత్ రెడ్డి ఏం బిర్యానీ ఏం మొత్తం ఆ ముక్కలేం సర్వ్ చేసింది కాదు. మొత్తం కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అద్దపు తుణుకలెక్క తయారు చేసి పెట్టిండు. ఆ తయారు చేసినటువంటి రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. కేసీఆర్ తయారు చేసినటువంటి బిర్యానీని మొత్తం ఒక మెతుకు లేకుండా కథం చేసిరు, మొత్తం కథం చేసిరు. ఇప్పుడు ఏమంటారు, అంటే కేసీఆర్ కథం చేసిండు, అంటే కేసీఆర్ కథం చేసిండు. కేసీఆర్ కట్టించిన సెక్రటేరియట్లోనే కదా అన్న మీరు ఉండేది. నీ మొన్న పోయిన సెక్రటేరియట్కి అందరు నన్ను గమ్మత్ చూస్తురు, విచిత్రంగా చూస్తురు. నువ్వు గిటొచ్చినవేంది, నువ్వు గిటొచ్చినవేందంటే అగో
కేసీఆర్ కట్టించిన సెక్రటేరియట్ ఇది, గిట్టు రాకపోతే ఎటు పోతా నేను? కేసీఆర్ కట్టిండు, ఏమన్నా రేవంత్ రెడ్డి కట్టిండా? రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ కడితే నువ్వు గిట్ వచ్చింది ఏంది అనాలి. కేసీఆర్ కట్టిండు, కేసీఆర్ అందరు మనిషి, తెలంగాణ ప్రజల మనిషి. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మనిషి కాదు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మనిషి కాదు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ బిడ్డ. కేసీఆర్ అంటే ఒక ఎమోషన్, కేసీఆర్ అంటే తెలంగాణకు ఒక బ్రాండ్. ఆయన కట్టిన సెక్రటేరియట్కి వస్తే మీకేం బాధ అన్న. నేను 2-3 మంత్రులను కలిసిన, వాళ్ళకు నేను రియాలిటీ చెప్పిన, గ్రౌండ్ రిపోర్ట్ చెప్పిన. సార్ ఘోరంగా ఉంది, గ్రౌండ్లో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది, సిచ్యువేషన్ అసలు కాంగ్రెస్ అంతా ఘోరం ఉంది సార్ పరిస్థితి, మీరు ఈ రియాలిటీ తెలుసుకోవాలి. మీరేమో మొత్తం అద్భుతంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళ అధికారంలోకి వస్తుంది అనుకుంటారు, కానీ ఆగమాగం ఉన్నది సిచ్యువేషన్, కొంచెం చూడండి అని మంత్రులకు నేను హింట్స్ ఇచ్చి వచ్చిన. మొన్న 2-3 మంత్రులను కలిసిన, నేను పోయేసరికి సెక్రటేరియట్ ఉన్నారు. ఒక ఆయన 1st ఫ్లోర్లో, ఇంకొక ఆయన 2nd ఫ్లోర్లో, ఇంకొక ఆయన 3rd ఫ్లోర్లో, వరుసగా ఫ్లోర్లు తిరుగుతూ పోయినా. ఇక రేవంత్ రెడ్డి లాస్ట్ ఫ్లోర్ ఉన్నాడు. ఆ లాస్ట్ ఫ్లోర్లో మనకు అలో లేదు, ఇక మనం పోవద్దు, మనకు అసలు ఎంట్రీయే లేదు. మొత్తం 6th ఫ్లోర్ అనుకుంటా, నాకు తెలిసి 5th ఫ్లోరో 6th ఫ్లోరో, మనకు ఎంట్రీ లేదు ఇక అసలు. అక్కడికి మనం పోవద్దు, మొత్తం పోలీస్ పహారా, ఎక్కడికక్కడ మొత్తం పోలీసులు ఉన్నారు. లే పోనీ కిందికి అంటారు. రాగో ముఖ్యమంత్రి ఛాంబర్లకి ఏమైనా జొత్తున్నామా? ఉత్తగానే చూసొత్తాం, నిజంగానే పోయి జొరితే ఏదో ఛాంబర్లకైతే పోం కదా. ఇట్లా పోతుంటే ఏమైనా బోర్డు కనబడుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, అనుమూల రేవంత్ అన్న సీఎం అని బోర్డు కనబడుతుంది. చూసొస్తామంటే కూడా పోనిత్తలేరు. సెక్రటేరియట్ కూడా పోయినా, సెక్రటేరియట్ కేసీఆర్ కట్టిండు. రేవంత్ రెడ్డి ఏమో అప్లపాలు చేసిండు కేసీఆర్ అని కేసీఆర్ని తిడతాడు. జనాలకు రియాలిటీ తెలుసు కదా. హైదరాబాద్లో కేసీఆర్ సెక్రటేరియట్ కట్టిండు, కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టిండు, దుర్గం చెరువు. కేసీఆర్ ప్రగతి భవన్ కట్టిండు, రింగ్ రోడ్లు వేయించిండు. కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్లు కట్టిండు. కేసీఆర్ రకరకాలుగా మంచి ఐటీ డెవలప్మెంట్ చేసిండు. కేసీఆర్ చాలా అద్భుతమైనటువంటి పనులు చేసిండు, 1-2 కాదు, మస్తుగున్నాయి. హైదరాబాద్లో డెవలప్మెంట్ చేసినాయి, మస్తుగున్నాయి. రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ ఏం చేయలే, కేసీఆర్ కంటే అద్భుతమైన పరిపాలన ఏం చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తాడు. కానీ ఒకటి మాత్రం రియాలిటీ, కేసీఆర్ రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఎంతగానం తిడితే కేసీఆర్ అంత హైప్ అవుతున్నాడు. రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఎంతగానం విమర్శలు చేస్తే అంత హైప్ అవుతున్నాడు కేసీఆర్. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ నూకే తిట్టి కేసీఆర్ హీరో అయిపోయాడు. జనాలు అందరూ ఇప్పుడు అంటురు, రేవంత్ రెడ్డికి 10% ఇదిలే కానీ కేసీఆర్ తిడుతున్నాడు. కేసీఆర్ టైంకు పెన్షన్లు ఇచ్చిండు, కేసీఆర్ దళిత బంధు ఇచ్చిండు, కేసీఆర్ ట్రాక్టర్లు ఇచ్చిండు సబ్సిడీలో, కేసీఆర్ దళితులకు కార్లు ఇచ్చిండు, షిఫ్ట్ కార్లు. స్టిల్ నవ్వు మా అన్న ఉంటాడు కింద, మా కింద ఫ్లోర్లోనే, మా అన్నకు షిఫ్ట్ కార్ ఇచ్చిండు కేసీఆర్ హయాంలోనే వచ్చింది, దళిత బంధులోనే వచ్చింది కారు. స్టిల్ నవ్వు నడుస్తుంది ఆ కారు. ఇంకా కిరాయిలకు మంచిగా ఏది నెంబర్ ప్లేట్ మార్పించిండు, వైట్ నెంబర్ ప్లేట్ ఉంటే ఎల్లో నెంబర్ ప్లేట్ చేంజ్ చేయించి మంచిగా తిరుగుతున్నాడు కిరాయికి. అంటే కేసీఆర్ అద్భుతమైన పనులు చేసిండు, ఏ పని చేయలేదు ఉత్తదే అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు. కానీ రేవంత్ రెడ్డి ఊకే కేసీఆర్ తిట్టి కేసీఆర్ని హీరో చేసేసిండు. జనాలు అందరు ఇప్పుడు మంచో చెడో కేసీఆర్ ఉండాలంటున్నారు, మంచో చెడో కేసీఆర్ బెటర్ అంటున్నారు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది అంటున్నారు. సో రేవంత్ రెడ్డి కేసీఆర్ను తిట్టి విమర్శలు చేసి కేసీఆర్ని హీరో చేసేసిండు. ఇప్పుడు చాలామంది జనాలు మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుంటుండు అనేటటువంటి ఒపీనియన్లోకి వచ్చారు. రీజన్ ఒకటే, రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టకపోతే బాగుంటుండే, కానీ కేసీఆర్ని ఊకూకే రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నాడు. ఏ భారీ బహిరంగ సభలో అయినప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం జిల్లాలలో పర్యటన, నియోజకవర్గాలలో పర్యటన చేస్తున్నాడు కదా. ఆ పర్యటనలలో కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ మాట తీయకపోతే మరి రేవంత్నకు నిద్ర పడదేమో. మరి కేసీఆర్ మాట ఖచ్చితంగా తీస్తాడు, కేసీఆర్ ముచ్చట ఖచ్చితంగా తీస్తాడు. కేసీఆర్ ముచ్చట వెళ్ళకపోతే మరి రేవంత్కి ఇబ్బంది అవుతుందేమో మరి. కాబట్టి ఏదో ఒకటి, మొత్తానికైతే కేసీఆర్ ఇప్పుడు హీరో అయిపోయిండు. కేసీఆర్ ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి హైప్ చేసిండు. జనాలకు కూడా రియాలిటీ అర్థమైంది. మంచో చెడో కేసీఆర్ అద్భుతంగా ఉంటుండే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా కేసీఆర్ని తిడుతున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ని తిట్టిండు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేసీఆర్ని తిడుతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తాడు కానీ ఆధారాలు చూపించలేడు కదా. కేసీఆర్ కాళేశ్వరం స్కామ్ చేసిండు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు, మరి ఆధారాలు ఇవి. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన స్కామ్ చేసిండు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు, ట్యాపింగ్ చేసిన వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టిండు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఫోన్ ట్యాపింగ్ నిజంగానే కేసీఆర్ చేస్తే ఆధారాలు ఇవి. కేటీఆర్ ఏదో ఫార్ములా ఈ కార్ రేసింగ్ స్కామ్ అన్నాడు, ఆధారాలు ఇవి. కేసీఆర్ సెక్రటేరియట్లో స్కామ్ అన్నాడు, ఆధారాలు ఇవి. కేసీఆర్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్లో స్కామ్, ఔటర్ రింగ్ రోడ్లో స్కామ్ అని చెప్పారు, ఆధారాలు ఇవి. రేవంత్ రెడ్డి మస్తు ఆరోపణలు చేస్తున్నాడు కానీ ఆధారాలు లేవు. ఆరోపణలు ఎవరైనా ఆరోపణలు చేస్తారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కంచె 1,00,000 కోట్లు ఖతం చేసినని మేము ఆరోపణలు చేస్తాం, అది నిజమవుతుందా? కాదు కదా. ఆరోపణలు ఎవరైనా చేస్తారు, ఆధారాలు కావాలి.
రేవంత్ రెడ్డి విచ్చలు విడిగా మొత్తం గవర్నమెంట్ సొమ్మంతా అక్రమంగా మొత్తం కథం చేస్తుందని చెప్పి నేను అనొచ్చు, కానీ ఆధారాలు కావాలి కదా. ఉత్తగానే నేను ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు కదా. ఏది పడితే అది మాట్లాడితే మీరు ఆధారాలు లేకుండా ఇష్టానుసరంగా మాట్లాడుతున్నారు, ఇష్టం ఉన్నట్టు ఒర్రుతున్నారు అని అంటారు. దాన్ని ఆధారాలు ఉంటేనే వాల్యూ ఉంటుంది, లేకపోతే ఆధారాలు లేని ఆ మాటకు వాల్యూ ఉండదు. కేసీఆర్ని రకరకాల విమర్శలు చేసిన ఆధారాలు లేవు కదా. కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ని హైప్ చేసిండు, హీరో చేసిండు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ని తిట్టి 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 విమర్శలు చేసి హీరో చేసిండు. ఇది 24 గంటల కరెంటు. ఆల్రెడీగా నేను వీడియో కూడా ఎండింగ్లోకి వద్దామనే టైంలో 24 గంటల కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం మా తెలంగాణ అని చెప్పి రేవంత్ రెడ్డి డైలాగులు కొట్టుడు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు డైలాగులు కొట్టుడు. ఒక్క రోజుల కరెంటు 5 సార్లు పోతుంది బోడుప్పల్లా. 5 సార్లు ఒక రోజుల కరెంటు. మీ సకదనానికి 24 గంటల కరెంటా? బంద్ చేయరు. ఈ డైలాగులు చెప్పే ముందు డైలాగులు బంద్ చేయరు. వాన రాకపోయినా కరెంట్ పోతుంది, గాలి రాకపోయినా కరెంట్ ఎందుకు పోతుందో అర్థం కాదు. టకా తీసేస్తారు కరెంటు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.